సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్లో ప్రారంభం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సంగీత. సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. ఆ పిటిషన్లో ఆ పిటిషనర్ ఏమని మెన్షన్ చేశాడు అంటే, ఎక్కువ శాతం మంది అంటే 100లో 75% మంది కూడా భూకంపాలు వచ్చే ప్రాంతాల్లోనే నివసిస్తున్నారు. కాబట్టి భూకంపాలు జరిగినప్పుడు వచ్చే విపత్తు నుంచి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ అధికారులు చర్యలు చేపట్టేలా ఆ నష్టాన్ని పూడ్చే విధంగా చూడాలంటూ కోర్టు నుంచి అంటే సుప్రీంకోర్టు నుంచి అధికారులకు ఆదేశాలు జారీ చేయాలంటూ ఆ పిటిషన్లో పేర్కొనడం జరిగిన తర్వాత ఆ పిటిషన్ను చూసిన తర్వాత జడ్జెస్ ఏం చేశారు అంటే, మరి వారందరూ అక్కడ నివసిస్తుంటే ఏం చేయాలి, వాళ్ళందరినీ తీసుకెళ్ళి చంద్రమండలం పైన ఏమన్నా పెట్టాలా అని చెప్పేసి ఆ పిటిషన్ను కొట్టేస్తూ దాన్ని పక్కన పడేయడం జరిగింది. అంటే ఇది అధికారులను తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పేసి సూచించినంత మాత్రాన కోర్టు ఎందుకని దీనిపైన చర్యలు తీసుకుంటుంది? ఎప్పుడైనా సరే మనము ఏ ప్రాంతంలో నివసిస్తున్నాము, ఎక్కడ నివసిస్తున్నాము, ఎలాంటి సేఫ్టీ ప్లేస్లో నివసిస్తున్నాము అనేది చూసుకోవాల్సింది మనము. అంత భూకంపాలు వస్తే అది ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది, ఏ ప్రదేశంలో వస్తుంది అని ముందుగానే మనము అంచనా వేయలేము. వచ్చే ప్రాంతాలు ఉంటాయి అని చెప్పేసి వాతావరణ శాఖ వాళ్ళకు కొంచెం ఏమన్నా అవగాహన ఉంటుందేమో కానీ ఎక్కడ ఏ ప్రాంతంలో వస్తుంది అనేది మాత్రం అప్పుడు వచ్చినప్పుడు ఎంత నష్టం జరుగుతుంది, ఎలాంటి నష్టం జరుగుతుంది అనేది అది మనం అంచనా వేయలేకుండా పోతాము. కొన్నిసార్లు అనుకున్న ప్లేస్లో రాకపోవచ్చు, లేదంటే భూమి ఇట్లా ప్రకంపనలు జరిపి ఆపేయవచ్చు, లేదు కొన్నిసార్లు పెద్ద స్థాయిలో భూకంపాలు రావచ్చు. అప్పుడు వచ్చినప్పుడు తీవ్రంగా నష్టం అనేది జరుగుతుంది. అక్కడ ఉన్న ఆస్తి నష్టం కానివ్వండి, బిల్డింగ్స్ అన్ని కూలిపోవడము, తర్వాత ప్రాణాలు కోల్పోవడం, ఇలాంటివన్నీ కూడా కొన్నిసార్లు చోటు చేసుకుంటూ ఉంటాయి. సో ప్రకృతి వల్ల వచ్చే విపత్తును అధికారులు ఏ విధంగా అరికట్టాల్సి వస్తుంది, దాంతోపాటు అధికారులు అప్పుడు జరిగే నష్టాన్ని కూడా ఎలా పూడ్చాల్సి వస్తుంది అని చెప్పేసి సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా దాంట్లో పేర్కొంటూ ఆ పిటిషన్ని పక్కన వేసేస్తూ దాన్ని తిరస్కరించేసింది. అసలు ఆ పిటిషన్ని అసలు స్వీకరించడం కూడా లేదు. అంటే ఈ విధంగా పిటిషనర్స్ ఏదైనా దానిపైన కూడా మాకు న్యాయం జరుగుతుంది అంటే అందరి తరపున నిలుచుంటే ఏదో ఒక నిర్ణయం అయితే ప్రకటిస్తారు అని చెప్పేసి అనుకోవడం పొరపాటు. అది ఎంతవరకు ఉపయోగపడుతుంది, అదేవిధంగా ఎంతవరకు న్యాయం చేయలాగా ఉంటుంది, ఎంతవరకు అది అధికారుల చేతిలో ఉంటుంది, ఎంతవరకు కోర్టు నుంచి వెళ్ళి అది ఆదేశాలు జారీ చేస్తే దానికి కరెక్ట్గా చర్యలు తీసుకునే అవకాశాలు ఉంటుంది అనేది కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు 100లో 75% మంది ఎక్కువగా భూకంపాలు వచ్చే ప్రాంతాల్లోనే నివసిస్తున్నారు అని చెప్పేసి అంటే వాళ్ళు నివసిస్తున్నారు అంటే అది భూకంపాలు వాళ్ళు నివసిస్తున్న ప్లేస్లోనే కాదు, ఇంకా ఏ ప్లేస్లోనైనా ఇతర ప్లేస్లలో కూడా వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. రీసెంట్గా మనం చూసుకుంటే హైదరాబాద్లో కూడా ఎక్కడ మన దిల్సుఖ్ నగర్లో ఒకసారి భూకంపం చాలా అంటే నేల ఇట్లా ప్రకంపించింది. దాంతోపాటు కరీంనగర్లో కూడా జరిగింది. అదేవిధంగా ఏపీలో కూడా కొన్ని ప్రాంతాలలో కూడా జరగడం భూమి ఇట్లా ప్రకంపించింది. అంటే ఇలాంటివి చోటు చేసుకుంటాయి. అవి ఇట్లా జస్ట్ ఇలా అయిపోయి ఉంటాయి, కానీ తీవ్ర స్థాయిలో విపత్తులు జరిగేసి నష్టం జరిగింది అంటే చాలా రేరుగా జరుగుతుంది. ఎక్కువ ఏ స్థాయిలో వస్తాయి అనేది మాత్రం ముందుగానే అధికారులు కూడా పసిగడతారు. ఇక్కడ భూకంపాలు వచ్చే తాకిడి ఎక్కువగా ఉంది అని చెప్పేసి వాళ్ళు నిర్ధారించుకుంటారు. అలర్ట్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది ప్రజలకి, ఇక్కడ వచ్చే అవకాశాలు ఉంది, మీరు అక్కడ నుంచి తక్షణమే ఖాళీ చేయండి, అలాంటివన్నీ కూడా చెప్తూ ఉంటారు. కానీ మనం ఏం చేస్తాము, వాళ్ళు చెప్పారు వస్తుందా ఏంటి చూద్దాంలే, అధికారులు ఇలాగే చెప్తుంటారని కొన్నిసార్లు తోసిపుచ్చిన వాళ్ళు ఉంటారు. కొన్నిసార్లు వచ్చిన తర్వాత అయ్యో అని చెప్పేసి తల మీద చేపట్టుకునే వాళ్ళు ఉంటారు. ఇలాంటివన్నీ చోటు చేసుకుంటాయి. కాబట్టి సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ అనేది నిజంగానే చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేయడమే కాకుండా ఇలా ఏ విధంగా చర్యలు తీసుకోవాల్సి వస్తుందని చెప్పేసి ఒక క్వశ్చన్ మార్క్గానే అందరూ ఆలోచించడం చేశారు. దాంతోపాటు సుప్రీంకోర్టు కూడా దీన్ని అసలు మేము ఏమీ చేయలేము, మరి ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ లాస్ట్ చివరిగా ఉన్న ఆప్షన్ ఏంటంటే చంద్రమండలంకి తీసుకెళ్ళి అక్కడ పెట్టడమే ఉన్న ప్రజలందరినీ కూడా అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ అనేది చెప్పడం జరిగింది. ఏదేమైనా సరే కానీ ఇలాంటి అంటే ప్రకృతి వల్ల అది భూకంపాలే కానివ్వండి, లేదు అంటే పిడుగులే కానివ్వండి, లేదంటే వర్షాల వల్ల నష్టాలు కానివ్వండి, ఇలాంటివి జరిగినప్పుడు అధికారులు ఆ నష్టాన్ని పూడ్చాలి అంటే ఎట్టి పరిస్థితుల్లో జరగని అంటే అది అసాధ్యమైన పని అని చెప్పేసి అనేది అధికారులకు తెలుసు. కాబట్టే అదే కాకుండా ఒకవేళ అక్కడి నుంచి ఆర్డర్స్ పాస్ చేసినప్పటికీ కూడా అది జరగకుండా ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి
సుప్రీంకోర్టు ఏదైతే పిటిషనర్ వేసిన ఆ పిటిషన్ని తోసిపుచ్చడం జరిగింది. ఏదేమైనా సరే కానీ నిజంగానే చూసుకుంటే 75% పీపుల్ భూకంపాలు వచ్చే ప్రాంతాలలో నివసిస్తున్నారంటే ఎంత అలర్ట్గా ఉండాలో చూడాలి. పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఉంటుంటాయి. ఇప్పుడు చూసుకుంటే 40 ఫ్లోర్స్ కానివ్వండి, 30 ఫ్లోర్స్ కానివ్వండి, 13 ఫ్లోర్స్ కానివ్వండి, ఇలాంటివన్నీ ఉన్నప్పుడు కూడా ఇలాంటి ప్రమాదాలు ఎక్కువ స్థాయిలో, చిన్నగా భూకంపం ఇలా జరిగినా కూడా పెద్ద స్థాయిలో నష్టం జరిగే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఎంత జాగ్రత్త తీసుకున్నప్పటికీ కూడా పెద్దగా మనకు అది చూసేసుకుంటే చాలా ఎక్కువ అపార్ట్మెంట్స్ ఫ్లోర్స్ అనేవి ఉంటాయి. ఉన్న తర్వాత కింద ఏదైతే ఉంటుందో అది బేస్మెంట్ అనేది సరిగ్గా క్లియర్గా లేకుండా, పిల్లర్స్ అనేవి మనకు చాలా స్ట్రాంగ్గా వేయకుండా కనుక బిల్డింగ్ నిర్మిస్తే అప్పుడు ఏమవుతుందంటే కింద భూమి ఇలా కంపించగానే ఏమవుతుంది, పైన ఉన్నవన్నీ కూడా ఇది కదలగానే పైనవన్నీ ఇలా వాలిపోవడం అనేది జరుగుతూ వస్తుంది. అప్పుడు నష్టాలు జరుగుతాయి. కాబట్టి అప్పుడు తీవ్ర స్థాయిలో నష్టాలు జరిగినప్పుడు అధికారులు ఇమీడియట్గా ఆ నష్టాన్ని పూడ్చాలి, ఆ నష్టాన్ని జరగకుండా ముందుగానే చర్యలు తీసుకోవాలంటే అది ఎప్పుడైనా సాధ్యమవుతుందా? అది అసలు సాధ్యం కాని పని. కాబట్టి దాన్నే ఆలోచించి సుప్రీంకోర్టు ఈ విధంగా ఆ పిటిషనర్ని స్వీకరించకుండా ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి దాన్ని పక్కన పెట్టడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా భూకంపాలు ఎప్పుడు వస్తాయి, ఎలా వస్తాయి అనేది మాత్రం ఎవరు అంచనా వేయలేండి. అధికారులు దాన్ని ముందుగానే పసిగట్టినప్పటికీ కూడా అప్పటికి జరిగిపోవాల్సింది కొన్ని సందర్భాలలో జరిగిపోతుంది. కొన్నిసార్లు ఆపడానికి కూడా ప్రయత్నాలు అనేవి చేస్తుంటారు. ఏదేమైనా సరే మన జాగ్రత్తలో మనం ఉండడం ఉత్తమం. అంతే. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.